వైసీపీ కీలక నేత, వైసీపీలో A2గా ఉన్న నేత, 2019 నుంచి 2024 దాకా సకల శాఖ మంత్రి, అంటే ముఖ్యమంత్రి తర్వాత అత్యంత పవర్ఫుల్, అన్ని మంత్రి శాఖలు తన వద్దనే పెట్టుకున్న సజ్జల రామకృష్ణారెడ్డి మీద కేసు నమోదైంది. అమరావతి రాజధాని మీద సాక్షి ఛానల్లో కేఎస్ఆర్ లైవ్ షో నిర్వహించిన సందర్భంగా కృష్ణంరాజుతో వైసీపీ కీలక నేతలు పలికించిన మాటలు అందరూ విన్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియా అనే పత్రికలో వీళ్ళే ఒక వార్తను అచ్చువేయించి ఆ వార్త ఆధారంగా సాక్షి ఛానల్లో లైవ్ పెట్టారు. సహజంగా దేశవ్యాప్తంగా జిల్లాల వారీగా సెక్స్ వర్కర్స్ ఎంతమంది ఉన్నారు అనే అంచనాలు రిలీజ్ చేస్తారు. అంతేగాని సెక్స్ వర్కర్స్ ఎంతమంది ఉన్నారు అనేది ఊరూరు తిరిగి నమోదు చేసుకోవటం అంటూ ఏముండదు, అంచనాలు మాత్రమే. దానికి మరి ఆ అంచనాలు ఎలా తయారు చేస్తారనేది దేవుడికి తెలియాలి. ఆ జిల్లాలో ఎక్కువ ఉన్నారు, ఈ జిల్లాలో ఎక్కువ ఉన్నారు, హైదరాబాద్లో ఎక్కువ ఉన్నారు, రంగారెడ్డిలో ఎక్కువ ఉన్నారు, భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా ఉన్నారు, తర్వాత కర్ణాటకలో ఉన్నారు, 15% ఉన్నారు, 25% ఉన్నారు. మరి ఈ శాతాలు ఏందో అర్థం కావు. అయితే అమరావతి రాజధాని ప్రాంతంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో సెక్స్ వర్కర్స్ ఎక్కువగా ఉన్నారు అనేది కృష్ణరాజు అనే జర్నలిస్ట్ కనిపెట్టాడు. అదేంటంటే నేను టైమ్స్ ఆఫ్ ఇండియాలో చదివానని చెప్తా ఉన్నాడు. దానికి కొమ్మినేని శ్రీనివాసరావును నేను కూడా ఇటీవల ఆ టైమ్స్ ఆఫ్ ఇండియాలోనో హిందూలోనో నేను కూడా చదివానని చెప్తున్నాడు. టైమ్స్ ఆఫ్ ఇండియాలో హిందూలో ఎక్కడ అమరావతి అనే పదమే వాళ్ళ, కనీసం అమరావతి చుట్టుపక్కల అన్నా అని రాశారా? అది కూడా రాలేదు. సహజంగా జిల్లాల వారీగా రాస్తూ ఉంటారు ఆ రిపోర్టుల్లో. ఇక అది అయిపోయిన తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి వైసీపీ ప్రధాన కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి అమరావతి మహిళలు సంకర జాతి తెగ, రాక్షసులు పిశాచులు కలిసి సంకర జాతిగా ఏర్పడ్డారు అంటూ వాళ్ళ మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఇక మామూలుగా అమరావతి అంటేనే వాళ్ళకి అమరావతి పేరు చెప్తేనే జొరులు బాగుతూ ఉంటాయి. 2019లో అధికారంలోకి వచ్చిన 3 నెలలకే 3 ముక్కలు చేసిన మహానుభావులు సిగ్గు లేకుండా మళ్ళీ అమరావతి రాజధాని నుంచి 5 ఏళ్ళు పరిపాలన చేశారు. మరలా అమరావతి రాజధాని మీద విషయం చెబుతా ఉన్నారు. ఒకవేళ పొరపాటున మరలా జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి అయితే చంద్రబాబు నాయుడు 1,00,000 కోట్ల పెట్టుబడి పెట్టిన అమరావతి నిర్మించినా కూడా ఉపయోగం ఉండదు. ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇక డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు డీజీపీ గారికి ఒక లెటర్ పంపించారు. డిప్యూటీ స్పీకర్ గారు ఫోన్లో కూడా మాట్లాడారు, ఫిర్యాదు చేశారు. సంకర జాతి తెగ అని పదం ఉపయోగించడం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద కేసు నమోదు చేయాలని ఫిర్యాదు పంపించారు. ఇక ఆ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేయబోతూ ఉన్నారు. కేసు నమోదు చేసిన తర్వాత ఇక కేఎస్ఆర్ని ఇప్పటికే వేసుకొచ్చారు. మంగళగిరి కోర్టుకి వేస్తే ఇంక రిమాండ్ కాసేపట్లో. ఇక కృష్ణరాజు అనే వ్యక్తి పరారైనాడు. మరి వీడు ఏ పత్రిక ఎడిటరో ఎవరు తెలియదు. ఎడిటర్ల సంఘానికి అధ్యక్షుడు అంటారు. మరి ఇంత పెద్ద ఎడిటర్ని మనం ఇన్ని రోజులు మనం కనిపెట్టలేకపోయినాం. వాటితో తీసుకొచ్చి ఈ విషయాలన్నీ చెప్పించినారు. రాబోయే కొద్ది రోజుల్లో ఈ ఇష్యూలో కేఎస్ఆర్, ఆ కృష్ణరాజు, ఈ సకల శాఖ మంత్రి, మాజీ సకల శాఖ మంత్రి, వీరితో పాటు సాక్షి యాజమాన్యం పైన కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. రాష్ట్రంలో ఏపీ లిక్కర్ స్కామ్లో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో వేగంగా విచారణ జరుపుతూ ప్రతిరోజు మీడియాలో అవే వార్తలు వస్తూ ఉంటే దాన్ని డైవర్ట్ చేయడానికి అమరావతి రాజధాని తెర మీద తీసుకొచ్చారు. ఇప్పటికీ వైసీపీ నేతలు అమరావతి మీద స్పష్టమైన ప్రకటన ఇవ్వడం లేదు. ఇంకా 4 ఏళ్ళు అమరావతి రాజధానిలో 1,00,000 కోట్ల రూపాయలు పెట్టి పనులు చేసిన మళ్ళా అధికారంలోకి వస్తే అమరావతి రాజధానిలో నిర్మాణాలకి పర్యావరణ అనుమతులు లేవని కూల్చివేసే ప్రమాదం కూడా ఉంది. ఇలాంటి వారు రాజకీయాల్లో ఉన్నంతకాలం, జనాల బిస్కెట్లకి ఉచిత పథకాలకి తోక ఊపినంతకాలం ఇలాంటి పాలెగాళ్ళు గతంలో ఒకప్పుడు రాయలసీమలో కొన్ని ప్రాంతాలకే పరిమితం అయ్యేవారు. ఇప్పుడు తెలంగాణకైతే ఆ దరిద్రం వదిలిపోయింది, ఆంధ్రప్రదేశ్కి పట్టింది. ఈ పీడ వదలడానికి మరో 25 ఏళ్ళు 30 ఏళ్ళు పట్టే అవకాశం ఉంది. రాబోయే కొద్ది రోజుల్లో సజ్జల రామకృష్ణారెడ్డిని కూడా పోలీసులు వేసుకొస్తారు, అందులో ఎలాంటి అనుమానం లేదు. అమరావతి రాజధాని ఇష్యూను వదిలేదే లేదు అని మంత్రి నారా లోకేష్ స్పష్టంగా చెప్పారు. మహిళల మీద, ముఖ్యంగా అమరావతి రాజధాని మహిళల మీద ఇలాంటి పిచ్చి పిచ్చి కామెంట్స్ చేస్తే వారిని వదిలేదే లేదు. ఐటీ చట్టం కింద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదవుతూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఈ కేసు ఎటు కీలక మలుపు తిరగబోతూ ఉంది.
వైసీపీ సమర్థించుకుంటూ ఉంది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు స్పష్టంగా చెప్పారు షర్మిల. తప్పు చేస్తే క్షమాపణ చెప్పడం అడగడానికి ఇబ్బంది ఏముంది, సారీ చెప్పడానికి. మహిళల మీద మీరు చేసిన వ్యాఖ్యలు వారి మనోభావాలు దెబ్బతిన్నాయి, సారీ చెప్పి హుందాగా వ్యవహరించండి అని ఆమె కూడా సలహా ఇస్తూ ఉంది. కానీ వైసీపీ నేతలు ఈ ఇష్యూని మరింత పెద్ద చేయాలని చూస్తూ ఉన్నారు. పెద్దం చేయాలని చూస్తూ పదే పదే ఈ ఎల్లో మీడియా అనే పడవ ఛానల్స్లో అమరావతి మహిళలు వేసాలంటూ మీరే స్టోరీలు వేసి దీన్ని ఇంకా మీరే వాళ్ళని గబ్బు పట్టిస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి వివరణ ఇస్తూ ఉన్నాడు. మనిషి అనేవాడు వ్యాఖ్యలు చేసిన వాడిని వదిలేసి ఆ వ్యాఖ్యలు ఇలా అన్నారు ఇల్లు అని చెప్పి ప్రసారం చేసిన వాడి మీద పడ్డాడంటే అసలు ఇలాంటి వారిని పోలీసులు ఎలాంటి చర్య తీసుకుంటారు అనేది రాబోయే కొద్ది గంటలని మనం మరో వీడియోలో తెలుసుకుందాం.